ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? నర్సాపేట నియోజకవర్గం. నర్సాపేట నుంచి. మరి ఎవరు గెలుస్తారంటారు ఈసారి? అరవింద్ బాబు గారు. చంద్రబాబు నాయుడు గెలుస్తారంట? గెలుస్తారు చంద్రబాబు నాయుడు. మరి కూటమితో వస్తున్నారు కదా, దమ్ముంటే సింగిల్గా రమ్మని అంటుంటారు కదా ప్రతిపక్షాలు. వాడు రాక్షసుడు అండి, రావణాసుడి కంటే రాక్షసుడు. మరి రాక్షసుడిని ఎన్నుకోవాలంటే మరి రావణంతటి వాడికి వానర సేన కావాల్సి వచ్చింది. మనమెంత? మరి ఈ సభలకు ఒక జనాలు మాత్రమే వస్తారు, బ్యాలెట్ బ్యాలెన్స్లు నింపనికి రారని అంటున్నారు కదా. అదేం లేదు, అని మొత్తం మాటలు. మరి రోజా అంటుంది, రోజమ్మ ఎందుకు మీరు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు సింగిల్గా రమ్మండి, ఓట్లు కావాలంటే మేమైనా వస్తామని అంటున్నారు. సింగిల్గా రావాలంటే రాక్షసుడు అండి, రావణాసుడి కంటే అంతకంటే దారుణమైన రాక్షసుడు ఈ జగన్. 40 ఏళ్ళ ఇండస్ట్రీ పెట్టుకుని ఆయన ఏం అభివృద్ధి చేసినాడు, ఇప్పుడు మేము చేసిన అభివృద్ధిని చూడండి. అభివృద్ధి చూపిండి, పోలవరం కట్టారా, రాజధాని ఏది, మందు బ్యాన్ చేస్తా అన్నాడు, ఏది చేశాడు చెప్పండి. 3 రాజధానులు అన్నాడు, ఆయన కోసం ప్యాలెస్ కట్టుకున్నాడు 500 కోట్లు పెట్టి. బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, వైజాగ్లో ప్యాలెస్, ఏం చేశాడు? ఎమ్మెల్సీ ఎవరన్నా? ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు గెలుస్తారంటారు కదా? గ్యారంటీగా ఏలేసుకుంటే గెలుస్తారు. 20 సంవత్సరాల నుంచి నర్సాపేటలో జెండా. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చి వచ్చినాడు, అవన్నీ ఉత్తమాటలు. బాధల్లో ఉన్నాడు, అడగకుండానే ఆపదలు ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు 21 సీట్లు ఎందుకు ఇచ్చారండి? గెలుపు సీట్లు కావాలండి, 50 సీట్లు ఇచ్చి గెలవని కాడికి 20 సీట్లు ఇచ్చి 20 సీట్లు గెలుపుకుని మంచిది కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే పొత్తులతో పెట్టుకున్నారు కాబట్టి, ఇంకోటి ఏంటంటే ప్యాకేజీలు తీసుకున్నారు కాబట్టి అందుకు ఆయన ఎట్లా చెప్పి అట్లా ఆడిస్తున్నారు. ప్యాకేజీలు ఎవరు ఏం తీసుకోవాలి, అన్ని మొత్తం మాటలు. తీసుకుంటే ప్లాట్లు ఎందుకు అమ్ముకుంటా? హైదరాబాద్లో ప్లాట్లు అమ్ముకొని వెళ్తున్నాను. నమస్తే. మాది పిడుగురాళ్ళ నియోజకవర్గం, గురిజాల నియోజకవర్గం, పిడుగురాళ్ళ మాది. మరి ఈసారి ఎవరు గెలిచారు? చంద్రబాబే ముఖ్యమంత్రి, గ్యారెంటీగా, ఫుల్ గ్యారెంటీగా. కుప్పంలో కూడా అభివృద్ధి ఏం చేయలేదు, అలాంటప్పుడు ఎలా గెలుస్తారు? ఈయన చేశాడా? తాను నియోజకవర్గంలో చేసుకోలేదు. మరి అది అధికారం లేదుగా, అధికారం లేదు, ఉన్న వరకే చేశాడు. ఈ పొత్తు సరిపోగా మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకొని పొత్తులు కలుపుకొని ఇప్పుడు వస్తున్నారంటూ పార్టీ వచ్చింది, రాజధాని అయితే, పోలవరం అయితే, ప్రజలకి ప్రత్యేక హోదా వచ్చింది, ఉద్యోగాలు వస్తాయి, అంతా వస్తాయి. అది